హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో టీవీ. ఎప్పటిలాగానే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తులు కోరిందే తడువుగా వారి కోరికలు తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్ముల మూలపుటమ్మ, ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలిసిందని చెబుతారు. శ్రీశక్తి పీఠాల్లో ఇదొకటి. ఈ ఆలయం గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గమ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. దానితో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని అడగ్గా, నువ్వెప్పుడు నా హృదయ స్థానాల్లో కొలువు ఉండేలా వరం ప్రసాదించు అని అడిగాడట. అది విన్న అమ్మ చిరునవ్వుతో, సరే కీలా, ఎంతో పరమ పవిత్రమైన కృష్ణానది తీరంలో పరమ పవిత్రుడివై ఉండు, నేను కృతాయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తానని చెప్పి మాయమైపోయిందట. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు. తర్వాత లోకాన్ని కబళిస్తున్న మహిషాసురుని చంపి కీలుడికి ఇచ్చిన వరం కోసం మహిషవర్ధిని రూపంలో కీలాద్రిపై అమ్మవారు వెలిశారు. తర్వాత ఇంద్రాద్రి దేవతలు వచ్చి అమ్మవారిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పేరు మారిపోయింది. అమ్మవారు కనకదుర్గ శోభితురాలై ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువు ఉంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శతస్వమేఘ యాగం చేశాడు. దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందట. మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేశాడు. తనని పరిరక్షించడానికి కిరాతుడిగా వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేసి అర్జునుడి భక్తిని మెచ్చి పశుపాతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి మల్ల యుద్ధం చేశాడు కాబట్టి ఇక్కడ మల్లికార్జునుడిగా పేరొచ్చింది. ఈ ప్రదేశాన్ని దర్శించిన ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యమవడాన్ని గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని పునఃప్రతిష్ఠించారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారి ఆలయంలో శ్రీచక్రయంత ప్రతిష్ఠించి శాంతింపచేశారు. అప్పటి నుంచి అమ్మవారు పరమశాంత స్వరూపునిగా భక్తులను కనువిందు చేస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, స్వామివారి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గమ్మ వారికి ప్రీతిపాత్రమైనవి శరణ నవరాత్రులు. ఆ రోజుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దసరా 9 రోజులు వివిధ రకాల అలంకరణలతో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, స్వామివారి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గమ్మ వారికి ప్రీతిపాత్రమైనవి శరణ నవరాత్రులు. ఆ రోజుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దసరా 9 రోజులు వివిధ రకాల అలంకరణతో మనకు దర్శనం ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యోయో టీవీ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్. అండ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.